జై శ్రీరామ్ అండి. సభాయ నమః. నన్ను కన్న తల్లిదండ్రులకు, నా గురువు అయినటువంటి అడబాల మాణిక్యం గారికి, అడ్డాల శ్రీనివాసరావు గారికి, అలాగే డివిఆర్ గారికి హృదయపూర్వక పాదాబంధనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శ్రీనివాస్ ఉలిశెట్టి. నేను పుట్టి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సరదుగొడపనే చిన్న కుగ్రామం. నేను వైన్ కాలేజీలో విద్యను అభ్యసించి యాక్టింగ్ అక్కడ నేర్చుకుని 20 సంవత్సరాల క్రితం ఈ స్టేజ్ ఎక్కాలని ఎన్నో కలలు కలాను. కానీ ఆ రోజు ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడం వల్ల 20 సంవత్సరాల తర్వాత స్టేజ్ మీద ఎక్కడం భగవంతుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు గురువులు, పూజ్యులు మన త్రినాథ్ గారు, ఆయన ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు తీసి హిట్లు ఇచ్చి సినీ ఇండస్ట్రీకి ఒక మంచిగా ముందు నడిపించేటువంటి ఆయన వ్యక్తి ఈరోజు చాలా బిజీ పర్సన్. ఒక 2 మూవీస్ వేళ చాలా బిజీ షెడ్యూల్లో ఉంది. అయినా కూడా ఇందాక మన కో డైరెక్టర్ గురుగారు చెప్పినట్టుగా ఆయన మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి రావటం, మా సినిమా యూనిట్ని ఆశీర్వదించడం. ఇంకొక విషయం ఏంటంటే, మనందరికీ తెలిసిన విషయం, చిన్న సినిమాలకి పెద్దవాళ్ళు వచ్చారంటే వాళ్ళ మనసు ఎంత పెద్దదో ఒక్కసారి మీరు ఆలోచించవచ్చు. నిజంగా రియల్లీ గ్రేట్ సార్. మా సినిమాకి మీరు వచ్చి ఆస్వాదించినందుకు మనస్ఫూర్తిగా ఆజన్మాంతం రుణపడి ఉంటాం. మీ ప్రక్కన మేము స్టేజ్ మీద ఉండటం నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సినిమా సినిమా చూశాను, కానీ అప్పటికి మీరే నాకు డైరెక్ట్ తెలియదు సార్. ధమాకా చూసిన తర్వాత మొత్తం మీ సినిమాలకి బ్యాక్కి వెళ్తే మీ సినిమాలు చూసి ఎంజాయ్ చేసేసా, కానీ అప్పటికి నాకు తెలియదు. కానీ మీరే మా సినిమాకి వచ్చి ఈరోజు లాంచ్ చేయటం అనేది పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ సినిమాకి ఓన్లీ 21 డేస్ వర్కింగ్ డేస్లో సినిమా తీసిన ఘనత మన ఉదయ్ కుమార్ గారిది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీళ్ళ నెలలో సంవత్సరాలు తీసిన సినిమాని ఓన్లీ 21 డేస్తో మీరు సినిమా తీశారు. రియల్లీ గ్రేట్. అదేవిధంగా ఈరోజు నన్ను హీరోగా పరిచయం చేసినటువంటి మన లద్దే బ్రదర్స్కి, ఖాన్ సార్కి, అదేవిధంగా డిఓపి గారికి, మేకప్ మ్యాన్ మల్లికా గారికి, అదేవిధంగా మా గురువు గారు పూజ్యులు సూర్యనారాయణ గారు. ఎందుకంటే ప్రతి ప్రేమ వెనకాల ఆయన నన్ను దగ్గరుండి నడిపించారు. ఎందుకంటే నేను చాలా చిన్న సీన్లే చేశాను ఇదివరకు సినిమాల్లో. ఒక పెద్ద క్యారెక్టర్ చేస్తుంటే ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. దాన్ని అంతటిని ప్రారదోలి నన్ను ముందు నడిపించాలని మీకు పాదాబంధనం తెలియజేసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా ఈ సినిమాలో పనిచేసినటువంటి యూనిట్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఇందాక త్రినాథ్ సారు మా సీనియర్ యాక్టర్, ఆయన ముందు నేను చాలా చిన్నవాడిని. మా సినిమాని అన్ని రకాల అంగులు ఉన్నాయి, అందులో అన్ని రకాల అంగులు ఉన్నాయి. కామెడీ, ఎంటర్టైన్మెంటు, ఆ కామెడీ ఎక్కువ శాతం మోసింది త్రినాథ్ సారే. మీకు నేను పెద్ద ఫ్యాన్ సార్ మన మూవీలో. చాలా చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించాలి. అదేవిధంగా ఆ సినిమాలో నా శ్రీమతి శైలు చాలా మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు, మంచి ఫీలింగ్స్ ఉంటాయి ఆవిడలో, మంచి హావభావాలు ఉంటాయి, మీరే సినిమాలో చూస్తారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి అమ్మాయి మా జీవితంలో కుంపటి సినిమాలో చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్లో మంచి ఫ్యామిలీని ఎలా విడగొట్టాలో, ఎలా ఇబ్బంది పెట్టాలో తను చేయవలసినంతా చేసింది. మా మరదలు ఇంకెక్కడికి రాలేకపోయారు. మా మరదలు కూడా ఈ మూవీలో ఉంది. 2 భామలు కాస్తారు, 3 భామలు మన సినిమాలో. చాలా అద్భుతమైన పిక్చరు. ఇందాక ఉదయ్ సార్ మాట్లాడుతూ ప్రమాదం జరగవచ్చు, మాకేం సంబంధం లేదన్న దాని అర్థం ఏంటంటే, ఆడవాళ్ళకి ఇది ప్రత్యేకమైన సినిమా, అందులో నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఒకవేళ కాదు కూడదు మా మాట లెక్క చేయకుండా మీరు వెళ్ళినా ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని మధ్యలో పెట్టుకుంటే ఒక చిన్న డిస్టెన్స్ అనేది ఉంటుంది. కామన్గా చెయ్యి సిరితే తగలని దూరంలో కూర్చుంటే సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తారు. కాబట్టి అది మంచి జరుగుతుందని కోరుకుంటున్నాము. చాలా అద్భుతమైన సినిమా, చాలా ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా. ఒక చిన్న సస్పెన్స్ థ్రిల్లర్ తోటి సినిమా వెళ్తుంది. ఆ సీన్ చూసిన తర్వాత జనాలు కనుక బయటకు వచ్చి ఇది నిజమే అనకపోయినా వాళ్ళ మనసులో అయితే 100% ఇది నిజం అని ఒప్పుకు తీరుతారని నేను నమ్మే, నాకు స్టోరీ చెప్పినట్టు. నిజంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా స్టేజ్ని అలంకరించినటువంటి మాన్యులకి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సెలవు తీసుకునే ముందు ఈరోజు నేను ఈ సినిమాలో ప్రజెంట్ చేయడానికి కారణం మా సంస్థ అయినటువంటి సువర్ణభూమి. ఎందుకంటే అదే ధైర్యంతో నేను సినిమాలో అడిగిపెట్టాను. మా డైరెక్టర్ మేకా శ్రీనివాస్ గారికి, గోవిందరావు గారికి, ఉలిశెట్టి నాగరాజు గారికి, మా టీం సభ్యులందరికీ మరొక్కసారి హృదయపూర్వక పాదాబంధనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎక్కువ టైం తీసుకున్నాను, ఏమనుకోద్దు. 20 సంవత్సరాలు కలకదండి.
మాట్లాడాలని మాట్లాడాను. దయచేసి పెద్దలు దీన్ని క్షమించాలి. అందరికీ థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్.